హాయ్ హలో నమస్తే, నేను మీ హర్షనందిని. ఈ రోజు మన ఉన్న ముచ్చటకు ఎన్నెన్నో ముచ్చట్లు పట్టుకొచ్చిన. ఈ రోజు మన స్టూడియోలో ఉన్నది సుకారాం నర్సయ్య గారు. నమస్తే అన్న. నమస్తే అమ్మా. హెచ్సియు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ బయోడైవర్సిటీ విషయంలో విశ్వవిద్యాలయానికి సంబంధించిన భూమి 1580 ఎకరాలు. ఇంతకుముందున్న ప్రభుత్వాలు తినగా మిగిలింది 400 ఎకరాలు మాత్రమే. ప్రస్తుత ప్రభుత్వం అభివృద్ధి పేరుతో ఆ 400 ఎకరాలని కూడా నేలమట్టం చేస్తుంది. దానికి గల కారణాలు ఏంటంటారు? ఏముండదు, ప్రభుత్వాలు ఆల్రెడీ అప్పులలో ఉన్నటువంటి తెలంగాణని అలిమిగాని హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చినటువంటి యనుమల రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఇక్కడ చేస్తున్నటువంటి సందర్భాల్లో కల్వకుంట్ల చంద్రశేఖరరావు చేసింది అదే, గతంలో ఉన్నటువంటి కిరణ్ కుమార్ రెడ్డి చేసింది అదే, రోషయ్య చేసింది అదే, రాజశేఖర రెడ్డి చేసింది అదే, చంద్రబాబు నాయుడు చేసింది అదే. ఏపీగా ఉన్నప్పుడైనా తెలంగాణ వచ్చినప్పటికైనా తెలంగాణ భూమి దోసుకోబడ్డది, దగా చేయబడ్డది, రియల్ ఎస్టేట్ వ్యాపారుల చేతులకు, పెట్టుబడిదారు కార్పొరేట్ చేతులకు పోవడం జరిగింది. ఇట్లా అనేక అంశాలపైన తెలంగాణలో ఉన్నటువంటి భూబకాసూరుల చేతులకు అది అంటే ఏమంటారు ఆహారంగా దొరికినటువంటి సందర్భం. ఇప్పుడు ఈ మిగిలిన 400 ఎకరాల కోసం విద్యార్థులు చేస్తున్నటువంటి ఫైట్ ఏదైతే ఉన్నదో ఆ ఫైట్ న్యాయబద్ధమైనటువంటి ఫైట్. రేపటి ఇప్పుడు సహజంగా మనం మాట్లాడుకుంటే నేటి బాలలే రేపటి పౌరులని మాట్లాడేటువంటి సందర్భాలు మైకులు పట్టుకొని లావు మాట్లాడుతుంటారు. ఆయన ఎవరు యనుమల రేవంత్ రెడ్డి అసెంబ్లీలో కూడా మాట్లాడుతుంటారు, విద్యార్థులు అట్లా విద్యార్థులు ఇట్లా డాబ్ డైలాగులు వేస్తారు. అంటే నేనేమంటున్నా అంటే అలాంటి విద్యార్థులను పట్టుకొని జంతువు బాదినట్టు బాధడం, కనీసం ఆడపిల్లలు అనేటువంటి నైతిక విలువలు లేకుండా పోలీసు వాళ్ళని ఇట్లా గుంజుకపోతారు, రోడ్ల మీద జంతువులను గుంజుకపోయినట్టు గుంజుకపోతున్నారు. ఇప్పుడు ఇది పోలీసుల రాజ్యమా, లేకపోతే ఇది రజాకారుల పాలన, లేకపోతే హిట్లర్ పాలన, అసలు ఏంది అనేది అర్థం కానటువంటి స్థితిలో యనుమల రేవంత్ రెడ్డి పరిపాలన జరుపుతున్నటువంటి సందర్భాన్ని మనం చూస్తున్నాం. నిజంగానే మనం చూసుకున్నట్లయితే తెలంగాణ ఉద్యమంలో విద్యార్థుల పాత్ర మనం అంతా ఇంత అని చెప్పలేం. ప్రాణత్యాగాలు చేసింది విద్యార్థులు, ఫైట్ చేసింది విద్యార్థులు, రోడ్ల మీదకి వచ్చి దెబ్బలు తిన్నది విద్యార్థులు. తెలంగాణకు 4 పిల్లర్లు అనేటువంటి అంశానికి వస్తే విద్యార్థి లోకం ముందు వరుసలో నిలబడి ఫైట్ చేసేటువంటి సందర్భాలను చూసినాం. విద్యార్థులతో పెట్టుకున్న ఏ రాజ్యం కూడా నిలబడదు కూడా. కాబట్టి ఆ సందర్భంలో విద్యార్థులకు మద్దతుగా 400 ఎకరాలకు గట్టిగా మాట్లాడితే నా భాషలో చెప్పాలంటే 400 ఎకరాలకు విద్యార్థులే బాస్. ప్రభుత్వ భూమి అని చెప్తున్నటువంటి సందర్భంలో ప్రభుత్వ ఆధీనంలో ప్రభుత్వ విద్యాలయాల భూములుగా ఉండాలి. కానీ అభివృద్ధి పేరిట కార్పొరేట్ పెట్టుబడిదారు వ్యవస్థకు మేము అమ్మేస్తాం అంగడి సరుకులాగంటే ఇక్కడ తెలంగాణ ప్రజలు పిచ్చోళ్ళు ఏం కాదు కదా. తెలంగాణ అంటేనే తిరుగుబాటు. అలాంటిది నువ్వు పోయి విద్యార్థులతో పెట్టుకుంటుంటారు రేవంత్ రెడ్డి. వాళ్ళ ప్రభుత్వ కాలం మూడిందని అనుకోవచ్చు. సీఎం రేవంత్ రెడ్డి గారు విద్యార్థులను పట్టుకొని బట్టలు ఊడదీసి కొడతా గుంట నక్కలు అనడం ఎంతవరకు సబబంటారు? అంటే నేను అదే చెప్తున్నా. అంటే ఇక్కడ విద్యార్థి లోకం కావచ్చు, తెలంగాణలో ఉన్నటువంటి ప్రజలు కావచ్చు, ప్రభుత్వాలను ఎన్నుకునేటప్పుడు మనకు కూడా ఓ సోయి అనేది ఖచ్చితంగా ఉండాలి. అప్పులలో ఉన్నటువంటి 1000 కోట్ల అప్పులలో ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రం అలిమిగాని హామీలను ఇచ్చి అధికారంలోకి రాబోతున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏ తీరుగా నమ్మిండ్రు. నాలాంటి సుకారాం నర్సయ్యలు చాలామంది చెప్పిర్రు ఆ రోజు ఇవి అలిమి కావు, ఆల్రెడీ తేవలసిన దానికంటే ఎక్కువ అప్పులు తెచ్చేసిండు కల్వకుంట్ల చంద్రశేఖరరావు అనేటువంటి క్లారిటీ ఉన్నది. ఆ క్లారిటీ ఉన్న తర్వాత నీకు అప్పు ఓడిస్తే ఇప్పుడు చెప్తుండే ఆయన అసెంబ్లీలో కూర్చొని మన ప్రభుత్వాన్ని ఎవడు నమ్ముతలేడో, కూడా అప్పులు ఇస్తలేడు, చేతు బదులు 400 కోట్లు తెచ్చినా అని చెప్తున్నాడు. నువ్వు ఏ కంపెనీతో చేతు బదులు తెచ్చుడు అనేటువంటి జమానా చాలా రోజులు అయింది పోయి. ఆయన ఇంకా కూడా రచ్చబండ కాడ గంట సుట్ట ముట్టించుకొని మా ఊర్లో పెంటే తాత మాట్లాడితే ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి ఎట్లా మాట్లాడతాడు? విద్యార్థులను పట్టుకొని గుంట నక్కలు అనుడు ఏంది? అసలు గుంట నక్కలు రాజకీయ నాయకులు కదా, అసలు గుంట నక్కలు ఈ కుల సంఘాల నాయకులు కదా. అసలు గుంట నక్కలు ఎవరైతే రాజకీయ నేరస్తులరో, ఎవరైతే ఆర్థిక నేరస్తులరో వాళ్ళు నిజమైన గుంట నక్కలు కదా. నేను చాలాసార్లు చెప్పిన ఏందది, గుప్పిట నిప్పులు బట్టి గుప్పైరా, చర కరెంటులై మెరుపైరా, విద్యార్థి ఉద్యమాల తెగువ ఉప్పెనలా, యుద్ధ భూమి ఉస్మానియా జార్జీలా, గబ్బిలాల గుంపు పెద్ద మేస్తిరన్నమాట, గబ్బిలాల గుంపు పెద్ద మేస్తిరన్నమాట, చదువులమ్మ బిడ్డలు గుంట నక్కలాట, చదువులమ్మ బిడ్డలు గుంట నక్కలాట, అపరిచితుడు రేవంతన్న అక్రమాల ఆట, అపరిచితుడు రేవంతన్న అక్రమాల ఆట, విద్యార్థి యోధులార ఉరికి రండి పూరుబాట. అంటే విద్యాలయ భూముల్ని వ్యాపారం చేయడం అనేది నాకు తెలిసి రేపటి భవిత అంటేనే విద్యార్థులు.
విద్యారంగాలు, విద్యా సంస్థలు. అలాంటి విద్యాలయాల భూములతోని బేరం చేయడం అంటే మనం ఏ తల్లి రొమ్ము పాలు అయితే తాగుతామో అదే తల్లి పాలను పిండుకొని అంగట్లు అమ్ముకోవడమే. అంతకుమించిన దౌర్భాగ్యం మనం ఇంకేం చెప్పగలుగుతాం నిదర్శనంగా. అమ్మ, చివరికి విద్యార్థులకు న్యాయం జరుగుతుందంటారా? తెలంగాణ అంటేనే తిరుగుబాటుతోనే విజయాలు సాధించేటువంటి సంకేతం తెలంగాణ రాష్ట్రం. ఖచ్చితంగా విజయం విద్యార్థులదే. కాకపోతే ఇక్కడ బాధాకరమైన విషయం ఏంటి అంటే, మేము మేధావులం అని మాట్లాడుకున్నటువంటి వయసు మళ్ళీ తెల్ల ఇంటికెళ్ళి వచ్చినటువంటి మేధావులంతా మరి వాళ్ళు ఏడబండుకున్నారో ఏం చేస్తారో అర్థం కాలే. కానీ మేధావులకు మేత దొరికింది కాబట్టినే దొడ్ల కట్టేసిన మేకలు పసరాలు అయి కూర్చున్నారు. కాబట్టి మేధావులు అనేటోళ్ళు కూడా నోరిపోవాల్సినటువంటి అవసరం ఉన్నది. గతంలో తెలంగాణ ఉద్యమం కోసం చనిపోయినటువంటి విద్యార్థులను కూడా మేధావులు అంటే తెలంగాణ జరుగుతున్నటువంటి అన్యాయాన్ని మేధావులు వాళ్ళు చెప్పారు కాబట్టి విద్యార్థులు ఉధృతంగా ఉద్యమాలు చేసి ప్రాణాలు పోగొట్టుకోవడానికి ఆస్కారం కనిపించింది. కాబట్టి ఈ ఉద్యమానికి కూడా మేధావులు కలిసి రావాలనేది గొప్ప ఆలోచన.